అందరికీ నమస్కారం. మనం చూసాం మొన్న 15వ తేదీన గుంటూరు నగరంలో కృష్ణబాబు కాలనీలో ఒక మహిళ నీటి కొలాయి విషయంలో తెలుగుదేశం పార్టీ వార్డ్ సెక్రటరీ అయిన మల్లెల మూర్తి అనే వ్యక్తి 10,000 లంచం అడగడం జరిగింది. ఆ విషయంలో వివాదం తలెత్తి ఎంత దారుణంగా ఈ మల్లెల మూర్తి అనే వ్యక్తి అతని కుటుంబ సభ్యులు 9 మంది కలిసి ఆ మహిళను వివస్త్రణ చేసి ఆమె మీద దాడి చేయడం జరిగింది. నిజంగా సభ్య సమాజం తలదించుకునేటటువంటి సంఘటన అది. ఆమె 10 నిమిషాలు దాడి చేస్తూ ఉంటే మధ్యలో ఆమె భయంతో మూత్రం పోసుకుంటూ ఉన్నా కూడా వీళ్ళు విడిచిపెట్టకుండా ఆమె మీద దాడి చేశారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా కాలకేయుల్లా మారిపోయారు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అర్థం కావట్లేదు. మొన్నటికి మొన్న ప్రకాశం జిల్లా కావలిలో మనం చూసాం ఒక గిరిజన మహిళను ఏ విధంగా వివస్త్రం చేసి దాడి చేశారు. ఆ సంఘటన ఇంకా మరిచిపోకముందే ఇప్పుడు ఇంత దారుణమైన సంఘటన. అంటే మహిళలు స్వేచ్ఛగా ఈ కూటమి పాలనలో రోడ్డు మీద తిరగలేరా, బ్రతకలేరా? బ్రతికే స్వేచ్ఛని ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా హరించి వేసింది. ఇలా పదే పదే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఈ సంఘటనల కారకులు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే వీటి కారకులు కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా కార్యకర్తలు ఆ కూటమిలో ఉండే వ్యక్తులే అవుతూ ఉన్నారు. ఎందుకు జరుగుతున్నాయంటే నాకైతే ఒకటి అర్థమవుతుంది. ఒక్కొక్క సంఘటన జరుగుతూ ఉంటే దాని మీద ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన తరువాత చేసే వాళ్ళకి భయం లేకుండా పోతుంది. మా ఎమ్మెల్యేలు ఇలాంటి తప్పులు చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి మేము మరిన్ని తప్పులు చేస్తాము అన్న టైపుగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. 15వ తేదీ ఆ సంఘటన జరిగింది. 16న ఆ మహిళ కంప్లైంట్ ఇచ్చింది కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. 17వ తేదీన సాక్షి మీడియా ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. వీడియోలు కూడా బయటకు వచ్చేసాయి. ఆ మహిళని వివస్త్రణ చేసి దారుణంగా ఆమె మీద దాడి చేసిన వీడియోలంతా కూడా వైరల్గా సోషల్ మీడియాలో అవడంతో ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారు మేల్కొని ట్వీట్ చేశారు. అప్పుడు పోలీసులు, మన రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ మేల్కొని వాళ్ళు అతన్ని, ఈ మల్లెల మూర్తి అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పడం జరిగింది. అంటే నిజంగా సిగ్గుచేటు కాదా? ఇది మానవత్వానికే సిగ్గుచేటు. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఈరోజు సిగ్గుతో తలదించుకోవాలి. చట్టానికి ఈరోజు అవమానం జరిగింది. ఈ రాష్ట్రంలో ఒక చట్టం, న్యాయం అలాంటివి ఏమీ అమలు కావా ఈ కూటమి ప్రభుత్వంలో నేను అడుగుతున్నాను. రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ఠగా ఉంది ఈ సంఘటన. ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంఘటనలో మహిళల మీద దాడులు అవ్వచ్చు, అత్యాచారాలు అవ్వచ్చు, హత్యలు అవ్వచ్చు, మహిళల మీద వేధింపులు అవ్వచ్చు. ప్రతి సంఘటనలో కూడా కూటమి నాయకులే ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎవరి మీద మీరు చర్యలు తీసుకున్నారు? ఈ గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటనలో 3 రోజులు ఎందుకు జాప్యం జరిగింది? తెలిసిన విషయం ఏంటంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారు ఆమె అనుచరులు కలిపి సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారంట. అంటే ప్రతి సంఘటనలో కూడా సెటిల్మెంట్తో కాలం వెళ్ళబూస్తూ ఉండే పరిస్థితి. ఇక్కడ చట్టం, న్యాయం ఏమీ ఉండవు. రెడ్ బుక్ రాజ్యాంగం, వాళ్ళ అనుచరులు ఏం చేసినా, మహిళల్ని వేధించినా ఎటువంటి చర్యలు ఉండవు. నాయకులే ఇలా చేస్తూ ఉంటే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి ఈరోజు గ్రామ స్థాయిలో, అలాగే వార్డు స్థాయిలో, డివిజన్ స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు ఇలాంటి దుర్మార్గకరమైన సంఘటనలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు తాలిబాన్ల రాజ్యంలా ఉన్నట్టుగా ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ, కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీగా మారిపోయింది. టీడీపీ అంటే తెలుగు దుర్మార్గుల పార్టీగా ఈరోజు మారిపోయింది. ఇంత దారుణమా? అసలు ఆటవిక రాజ్యంలో కూడా ఎలాంటి సంఘటనలు జరగవు. అసలు మహిళలకి ఇంట్లో ఉన్న రక్షణ లేదు, బయటకు వెళ్ళినా రక్షణ లేదు. అసలు లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది కూటమి అధికారంలోకి వచ్చాక. అసలు చంద్రబాబు నాయుడు గారు, అసలు మహిళా హోంమంత్రి ఏం చేస్తున్నారు 3 రోజులైనా? ఇలాంటి సంఘటన జరిగినందుకు ఒక మహిళ అయిన హోంమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి. ఆమె నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. తన పార్టీ కార్యకర్త, తన పార్టీ వార్డు ఇన్ఛార్జ్ ఈ విధంగా చేశాడు.
సిగ్గుపడాలి. మరి ఇప్పుడు ఆవిడ వీడియో కాల్లో పరామర్శ చేస్తారా? ఇలాంటి తప్పుడు పని చేసిన ఆ దుర్మార్గుడిని పరామర్శ చేస్తారా వీడియో కాల్లో? ఆవిడకి అలవాటు కదా వీడియో కాల్లో పరామర్శలు చేయడం. సిగ్గు లేదా మీకు? ఎన్ని సంఘటనలు జరుగుతున్నా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అసలు ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత హోంమంత్రికి లేదా? ఇలాంటి విషయాల్లో కోర్టులు కూడా సుమోటోగా తీసుకోవాలి, బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అసలు మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు మహిళా కమిషన్ ఈ రాష్ట్రంలో ఏం చేస్తూ ఉంది? మరి ఈ విషయంలో మీరు సుమోటోగా కేసులు తీసుకోవాలి కదా. ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇలాంటి పని చేశాడు, అతన్ని కఠినంగా శిక్షించడానికి యాక్షన్ తీసుకోమని పోలీసులను ఆదేశించాలి కదా. ఏం చేస్తుంది మహిళా కమిషన్? నిద్రపోతుందా అని నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడితే ఎగ్నిస్ట్ పార్టీ వాళ్ళు ఏమీ చేయకపోయినా మీరు నోటీసులు ఇస్తూ వాళ్ళకి విచారణకి పిలుస్తూ ఉంటారు కదా. మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇలాంటి పని చేస్తే మీరు ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోలేదు? కనీసం నోటీస్ ఇవ్వలేదు. ఆ బాధిత మహిళ ఆ వీడియోలు నేను కూడా చూడడం జరిగింది. అసలు ఒక మహిళగా ఆ వీడియో చూస్తుంటే సిగ్గుతో తలదించుకున్నాను. అంత దారుణమా? అసలు నిజంగా ఇలాంటి రాష్ట్రంలో బ్రతుకుతున్నందుకు ఈరోజు సిగ్గుపడాలి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా. ఈ ప్రభుత్వం ఇంత సంఘటన జరిగాక చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారండి, నేను ట్వీట్ చేశాను, యాక్షన్ తీసుకున్నాము. చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, మరి 3 రోజులైంది. 15వ తేదీ సంఘటన జరిగింది, ఈ రోజు 18వ తేదీ మీరు ట్వీట్ చేశారు. మీకు తెలియదా? మీ పార్టీ నాయకులే సెటిల్మెంట్లకు ప్రయత్నించారు కదా. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈ రోజు వరకు? మరి పోలీసుల మీద చర్య తీసుకోవాలి కదా మీరు. అంటే సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిపోయింది, సాక్షి మీడియా ఇలాంటి సంఘటనని, ఇలాంటి దుర్మార్గకరమైన సంఘటనని వెలుగులోకి తీసుకొచ్చాక ప్రజలందరూ చీకొడుతున్నారని అర్థమయ్యాక మీరు ట్వీట్ చేశారు. ఇదేనా మీ బాధ్యత? మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ గల్లా మాధవి గారు అంటున్నారు ఆవిడ మీదట దుష్ప్రచారం చేసేస్తున్నారట ప్రతిపక్షాలు, మీడియా అని అంట. అసలు అమ్మ, ఈ మాట అనడానికి మీరు సిగ్గుపడాలి. నిజంగా మీ మీద దుష్ప్రచారం అయితే ఆ మల్లెల మూర్తి అనే వ్యక్తికి మీ పార్టీకి సంబంధం లేకపోతే మీరు ఎందుకు అతని పార్టీ నుంచి ఏ విధంగా సస్పెండ్ చేయగలిశారు? మీ పార్టీ కార్యకర్త కాబట్టి మీరు సస్పెండ్ చేశారు. అలాగే ఆవిడ అంటూ ఉన్నారు ఏంటి, అధికార దుర్వినియోగం పాల్పడకూడదు అని చెప్తూ ఉన్నారు. అసలు ఆ మాట మీరు అనే అర్హత మీకు లేదు. అధికార దుర్వినియోగానికి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు. అధికార దుర్వినియోగానికి ఆధార్ కార్డు ఎవరంటే గల్లా మాధవి గారు అని చెప్తారు. ఎంత దారుణం అంటే ఆ రోజు మీరు మీ భర్త కలిపి అంబటి రాంబాబు గారి ఇంట్లో మహిళలు ఉన్నారని తెలిసి కూడా ఇంటి మీదకి వెళ్ళి మీరు మీ అనుచరులు కలిపి దాడి చేయడం జరిగింది. మరి దాన్ని అధికార దుర్వినియోగం అనరా? పోలీసుల సమక్షంలో జరిగింది. పోలీసులను తోడు తీసుకొని వెళ్ళి చేశారు. మీ మీద కానీ, మీ భర్త మీద కానీ, మీ కార్యకర్తల మీద కానీ ఏం చర్యలు పోలీసులు తీసుకున్నారు? ఇప్పుడు అధికార దుర్వినియోగం చేసింది మీరా కాదా? మీరే ప్రెస్ మీట్లో గల్లా మాధవి గారే చెప్పడం జరిగింది, నాకు పోలీసులు ఎటువంటి విచారణ చేయలేదు అనేసి. అంటే ఇదంతా అధికార దుర్వినియోగం కాదా? మీరు అంత దారుణంగా ప్రజాస్వామ్య దేశంలో ఉండి కూడా పోలీసు వ్యవస్థని చేతుల్లోకి తీసుకొని, అధికారాన్ని చేతుల్లోకి తీసుకొని ఆ రోజు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసినా మీ మీద కానీ, మీ భర్త మీద కానీ, మీ కార్యకర్తల మీద ఎటువంటి చర్యలు పోలీసులు తీసుకోలేదు. కాబట్టి ఈరోజు మీ కార్యకర్తలు ఒక మహిళని ఇంత దారుణంగా రోడ్డు మీద వివస్రణ చేసి దాడి చేయడం జరిగింది. నిజంగా మీరు చేసిన పనికి సభ్య సమాజం ఈరోజు సిగ్గుపడుతూ ఉంది గల్లా మాధవి గారు అని తెలియజేస్తూ ఉన్నాను. ఒక్క ఆమె విషయమే కాదు, అదే గుంటూరులో నజీర్ అనే వ్యక్తి వేధింపులకి ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అతని వలన లైంగిక వేధింపులకు గురై. మరి నజీర్ అనే ఎమ్మెల్యే, మరి అతని మీద ఏం చర్యలు తీసుకున్నారు? మరి ఒక ఎమ్మెల్యే మీదే చర్యలు తీసుకోకపోతే దాన్ని చూసి కార్యకర్తలు మేం తప్పు చేసినా మా మీద కూడా చర్యలు తీసుకోరు అన్న ధైర్యంతో ఈరోజు ఈ విధంగా ఇలాంటి పనులు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే అరవ శ్రీధర్ అనే జనసేన ఎమ్మెల్యే ఒక మహిళను లోబర్చుకొని 5 సార్లు గర్భవతిని చేసి 5 సార్లు అబార్షన్స్ చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ఆమె ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఆదేశానుసారం ఇక్కడ పోలీసులు కేవలం కేసు నమోదు చేశారు. తరువాత అదే అరవ శ్రీధర్ ఎదురుగా అతని అనుచరుడు ఈమె మీద, ఈ బాధిత మహిళ మీద బహిరంగంగా దాడి చేస్తే కనీసం అరెస్ట్ చేయలేదు. మరి అలాంటి సంఘటనలు పదే పదే మీ ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్యే అనుచరులు చేస్తూ ఉంటే, మీ కూటమిలో ఉన్న నాయకులు చేస్తూ ఉంటే, మిగతా నాయకులకు కూడా మీరే ఆదర్శమయ్యి ఈ విధంగా తప్పుడు పనులు రిపీటెడ్గా చేస్తూ ఉన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. మొన్నే కావలిలో సంఘటన చూసాం. మొన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన పూజిత గారు వెళ్తే కావలి ఆ బాధిత మహిళ పట్టుకొని బోరుని ఏడ్చిందంట. నాకు న్యాయం జరగలేదు, ఇలా చేసిన వ్యక్తుల్ని ఎటువంటి శిక్ష వేయలేదు అని చెప్పి ఆమె బోరుని ఏడ్చింది. అది ఈ కూటమి పాలనలో ఈ రాష్ట్రంలో మహిళలకి జరుగుతున్న అన్యాయం, మహిళకి దక్కుతున్న గౌరవం. అలాగే తీసుకుంటే కోనేటి ఆదిమూలం వేధింపులకి, కోనేటి ఆదిమూలం అనే ఎమ్మెల్యే వేధింపులకి ఒక మహిళ ఈ రాష్ట్రంలో అయితే ఆమెకి రక్షణ ఉండదని పక్క రాష్ట్రమైన హైదరాబాద్ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టింది. ఏం చర్యలు తీసుకున్నారు? ఈ ఎమ్మెల్యేని కోనేటి ఆదిమూలం మీద సెటిల్మెంట్లు చేశారు, ఆ మహిళని బెదిరించారు. అది మీరు చేసిన పని. మరి వీళ్ళందరూ ఆదర్శం కదా ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి. అలాగే తీసుకుంటే కిరణ్ రాయల్ వల్ల ఆ లక్ష్మి అనే బాధితురాలు ఏ విధంగా బాధించబడిందో మనం చూసాం. కిరణ్ రాయల్ వలన బాధించబడితే అతని మీద ఏం చర్యలు ఈ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ తీసుకున్నారని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఒక మహిళని వివస్త్రం చేసి స్తంభానికి కట్టి దాడి చేశారు. మరి ఏం చర్యలు తీసుకున్నారు? అలాగే మనం చూసాం టీటీడీ చైర్మన్ తాలూకా వీడియోలు బయటకు వచ్చాయి. ఆ మహిళ లేఖ కూడా రాసింది. మరి అతని మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఏ చర్యలు తీసుకోలేదు. వీళ్ళందరూ ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి ఆదర్శం కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే కొలికిపూడి శ్రీనివాస్ అనే టీడీపీ ఎమ్మెల్యే వేధింపులకి ఒక మహిళ వీఆర్ఓ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. మరి అతని మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సో మా ఎమ్మెల్యేలు తప్పులు చేసినా ఈ కూటమి ప్రభుత్వంలో పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. వాళ్ళనే ఆదర్శంగా తీసుకొని మేము కూడా తప్పులు చేస్తామని ఈ కార్యకర్తలు అలాగే వార్డు స్థాయిలో నాయకులు ఈ విధంగా చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనుచరులు చూసాం. ఆ రోజు అదే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి చెందిన ఒక ఫీల్డ్ అసిస్టెంట్కి డబ్బులు ఇమ్మనేసి లేదంటే పక్కలోకి రమ్మని వేధించిన పరిస్థితి. ఆమె కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆ అనుచరులకి ఏం చర్యలు తీసుకున్నారు? వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. తుని సంఘటన చూసాం. తెలుగుదేశం పార్టీ నాయకుడే ఏ విధంగా ఒక బాలికని లైంగికంగా వేధించాడు అనే విషయం, ఏ విధంగా లోబర్చుకోవడానికి ట్రై చేశాడు అనే విషయం. ఇలా మహిళల మీద అఘాయిత్యాలు జరిగినా, దాడులు జరిగినా, హత్యలు జరిగినా, అత్యాచారాలు జరిగినా అన్నింటికీ ఎక్కువగా కారకులు తెలుగుదేశం పార్టీ నాయకులే ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల, లా అండ్ ఆర్డర్ని ఈ కూటమి ప్రభుత్వం గాలికి వదిలేయడం వల్ల, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రిగా అనిత గారు వాళ్ళు ఫెయిల్ అవ్వడం వలన, వీళ్ళందరికీ ఎటువంటి శిక్ష వేయకపోవడం వలన మిగతా నాయకులు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని పదే పదే తప్పుడు పనులు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి పాలనలో రోజుకి 3-4 మహిళల మీద హత్య కానీ అత్యాచారం కానీ జరుగుతుంది. నిజంగా సిగ్గుపడాలి. మీరు ముఖ్యమంత్రి అయినందుకు, ఆవిడ హోంమంత్రి అయినందుకు. అలాగే ఈ రాష్ట్రంలో రోజుకి కూటమి పాలనలో 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. మద్యం, గంజాయి, డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ వెచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే తీసుకుంటే అమిత్ షా గారే లెటర్ రాశారు. ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కాల్ చేస్తే 26 నిమిషాల వరకు కూడా పోలీసులు రెస్పాండ్ కావట్లేదు. మీరు బుద్ధి తెచ్చుకొని ఆ రెస్పాండ్ అయ్యే సమయాన్ని తగ్గించండి. నేషనల్ యావరేజ్ 18 నిమిషాలు ఉందని అమిత్ షా గారు వీళ్ళకి తిడుతూ లెటర్ రాయడం జరిగింది. అయినా వీళ్ళకి సిగ్గు రాలేదు.
అలాగే చూసాం బిఎన్ఎస్ఎస్ చట్టాలు అమలు ఏ విధంగా ఉందని ఒక నివేదిక తయారు చేస్తే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపితే మన రాష్ట్రం చిట్ట చివరి స్థానం 36వ స్థానంలో ఉంది. అయినా వీళ్ళకి ఎటువంటి సిగ్గు కూడా లేదు. పాలనని గాలికి వదిలేశారు. పోలీసుల్ని ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీదే దృష్టి పెట్టడానికి ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి. ఇలా ఉంటే ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు ఖచ్చితంగా మరిన్ని చేస్తారు. మిగతా వాళ్ళకి కూడా ఆదర్శంగా ఈరోజు నిలుస్తూ ఉన్నారు. 15వ తేదీ జరిగిన ఇంతవరకు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. నిజంగా ఇది రాష్ట్రానికే సిగ్గుచేటు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, చట్టాలు అన్నీ సిగ్గుతో తలదించుకోవాలి ఈరోజు జరిగిన సంఘటనని చూసి. కాబట్టి ఎప్పటికైనా ఎవరు ఆ రోజు 16వ తేదీన కంప్లైంట్ ఇచ్చినా ఈరోజు 18వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేయడానికి కారణం కూడా సాక్షి మీడియా నిన్న అవి బయటికి తీసుకొచ్చి ఈ దుర్మార్గకరమైన సంఘటనని సమాజం దృష్టిలో పెట్టి బయటికి తీసుకురావడంతో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశాక పోలీసులు తూతూ మంత్రంగా అరెస్ట్ చేశామని ఈరోజు చెప్పడం జరిగింది. ఈ 3 రోజులు సెటిల్మెంట్ ఎవరు చేశారు? నేను గల్లా మాధవి గారికి ఒకటే చెప్తూ ఉన్నాను, నిజంగా మీరు సెటిల్మెంట్ కోసం ప్రయత్నించలేదా? మీరు ప్రమాణం చేసి చెప్పండి, లేదా మీ కాల్ డేటా బయట పెట్టండి. సెటిల్మెంట్ కోసం మీరు ఎవరెవరికి కాల్స్ చేశారో బయటపడుతుంది. మీరు ఒక మహిళ అయి ఉండి కూడా ఒక మహిళని ఇంత దారుణంగా ఆటవిక రాజ్యంలో జరిగినట్టుగా వివస్త్రం చేసి దాడి చేస్తూ ఉంటే సెటిల్మెంట్కి ఏ విధంగా మీరు పూనుకున్నారమ్మా? అసలు మీ తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలో మహిళలు లేరా? ఇన్ని సంఘటనలు జరుగుతుంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? దానికి కారణమే మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అసలు హోంమంత్రి ఎందుకు స్పందించట్లేదు ఈ విషయం మీద? మాట్లాడితే మా జగనన్నను తిట్టడానికి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తిట్టడానికి, మా పార్టీని తిట్టడానికి మాట్లాడితే ప్రెస్ మీట్లు పెడతారు కదా. మరి ఈ సంఘటన మీద ఎందుకు స్పందించట్లేదు? ప్రజలకు అవసరమైన సంఘటనల మీద స్పందించరా? మొన్న మత్స్యకారులు చూసాం, సముద్రంలో గల్లంతైనా మీ నుంచి వీడియో కాల్ తప్ప ఎటువంటి స్పందన లేదు. అంటే ప్రజలకి అన్యాయం జరిగినా, ప్రజలకు అవసరమైనప్పుడు పోలీసు శాఖని బాధ్యత వహిస్తున్న హోంమంత్రి ఈ రాష్ట్రంలో ఉండరు, స్పందించరు. చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేసే ముందు మీరు ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థని రాజకీయ బానిసత్వం నుంచి ముందు బయటకు తీసుకొచ్చి ఆ తర్వాత ట్వీట్లు చేయండి. ట్వీట్లు ఎవరికి కావాలి? ఈ సంఘటనకి నైతిక బాధ్యత వహించి హోంమంత్రి రాజీనామా చేయాలి. ఇంత సభ్య సమాజం సిగ్గుపడే సంఘటన జరిగినందుకు మీరు రాజీనామా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, అతను ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో అతను 4వసారి ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పదే జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఈ కూటమి అధికారంలోకి వచ్చాకే ఇలా మహిళల్ని వివస్త్రం చేసి దాడులు చేసే సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అందుకు మీరు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. అలాగే దీనికి బాధ్యులైన వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, సస్పెన్షన్తో సరిపెట్టడం కాదు. అలాగే ఆ బాధ్యులని కేసుల నుంచి తప్పించడం కోసం కేసుని తొక్కిపెడుతూ సెటిల్మెంట్కి పూనుకున్న వాళ్ళు ఎవరు అనేది కూడా బయటికి తీసుకురావాలి, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే బాధ్యులని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఈ విషయం మీద స్పందించాలి, వాళ్ళని విచారణ చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇదే కాకుండా ఈ సంఘటనే కాకుండా గతంలో ఎన్నో సంఘటనలకి కారకులు తెలుగుదేశం పార్టీ నాయకులే, అధికార పార్టీ నాయకులే ఇలాంటి సంఘటనలకు కారకులుగా నిలిచారు.
వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటే రేపొద్దున ఇలాంటి సంఘటనలు రిపీట్ కావు. ట్వీట్స్, సెటిల్మెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టి నిజంగా బాధితులకి న్యాయం జరిగేట్టుగా ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వము ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ముఖ్యమంత్రి గారి మీద ఉంది. లేకపోతే ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద వచ్చింది. లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా ఫెయిల్ అయింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉంది. తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. రానున్న రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూడండి అని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.